యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అంత కోపం ఏంటి చిట్టి? ఆంటీ తప్పేమీ అనలేదు, ఉన్నమాటే కదా అన్నారు. ఆ మాత్రం దానికి అంత ఆవేశపడిపోతావేంటి? బావా, కాకినాడ కాంతమ్మ నా అత్త. నీలాంటి బంగారాన్ని నాకు మొగుడుగా ఇచ్చిన అత్త. స్వార్థంతోనో దురాశతోనో అత్యాశతోనో ఆవిడ తప్పులు చేసుండొచ్చు. ఆవిడ చేసిన ప్రతి తప్పు వల్ల నష్టపోయింది నేను, బాధపడింది నేను. ఈరోజు కాకపోతే రేపైనా ఎప్పటికైనా సరే ఒకటిగా ఉండాల్సిన వాళ్ళం, కలిసిమెలిసి బతకాల్సిన వాళ్ళం. ఆవిడ్ని అడ్డుకొని నా ముందే అన్నేసి మాటలంటుంటే సూత ఊరుకుంటానే ఏటి? తోలు తీసేయగలను, ఎండగట్టేయగలను. నువ్వు సూపర్ చిట్టి. నీ మంచి మనసుని అమ్మ అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. అందరం కలిసి హ్యాపీగా ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ రోజు తొందరలోనే వస్తుందిలే బావా. ఇదిగో తీసుకో, వెళ్ళిపో. చింతామణి, చిట్టెమ్మిల్లిదేగా? మా ఆయన ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఇదేనయ్యా. సరే, ఈ పట్టుకొని ఇక్కడే ఉండు. నేను వెళ్ళి ఇంట్లో వాళ్ళు ఎక్కడున్నారో చూసి పిలుస్తా, అప్పుడు నువ్వు వచ్చి. అట్టగినయ్యా. ఇదిగో అత్తమ్మలు, పిన్నమ్మలు, బాబాయిలు, మామయ్యలు అందరూ వింటారంటే పాలు పోహేస్తాను. చిట్టమ్మా, పాలేపారం చేస్తున్నావా? పాలేపారం ఎట్టా చేస్తావో నేను చూస్తానే. ఇక మా కథ నడిపిస్తాం చిట్టమ్మా. చెప్తా చిట్టమ్మా, చెప్తా. చింతామణి, ఈ పాలపొడి ప్యాకెట్లు ఇంట్లో పెట్టడానికి ఇదే మంచి సమయం. వెళ్దాం పదా. నాన్నో, ఇలా డైరెక్ట్ గా వెళ్తే దొరికిపోతామేమో నాన్నా. నీ పొందే ఇంట్లో వాళ్ళంతా బయటే ఉన్నారు. మహా అయితే ఆ కోకిలమ్మ, కుటుంబరావు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. వెనక డోర్ నుంచి వెళ్ళిపోయి ఈ పాలపొడి ప్యాకెట్లు మొత్తం ఇంట్లో ఎట్టేసి జరగాల్సిన భాగవతం చూద్దాం పద. సరే నాన్న, పద పద పద. పద. ఇవ్వు. నాన్న, కోకిలమ్మ కుటుంబరావులు ఉన్నారే. వెళ్ళి దండం పెట్టుకోమంటావా? పెడితే బెటరేమోనయ్యా. చెప్పు కొడతాను, చెత్త మొహందానా. ఆడేమో సరిగ్గా చూడలేడు, అదేమో సరిగ్గా మాట్లాడలేదు. ఆ ఇద్దరి మనుషుల గురించి భయపడతామా? సైలెంట్గా వెళ్ళి ఈ పాల ప్యాకెట్ లోపల పెడదాం పదా. చెప్పు పీరాజు. అమ్మా, మన ప్లాన్ ప్రకారమే పాలపొడి ప్యాకెట్లు చిట్టెమ్మింట్లో ఎట్టేసాం. ఇక మీరు మీడియా వాళ్ళని తీసుకురావడమే లేటు. గొడవ స్టార్ట్ అయిందా? ఇంకా లేదమ్మా, మీరు వచ్చేసేసరికి గొడవ ఎంట్రన్స్ లో ఉంటది. మీరు శుభం కాడు వేయటమే లేటు. సరే, నేను మీడియా వాళ్ళని తీసుకొని వస్తాను. ఈలోపు నువ్వు జరగాల్సింది చూడు. అలాగేనమ్మా. పద 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 పద. ఒరే అవతారం, అక్క మీడియా వాళ్ళకి ఫోన్ చెయ్యి. అలాగే అక్క. హలో మీడియా.
ఆ, ఎంతత్తా లీటర్నరా? గట్టి కట్టుకో. లీటరు 1/2 లీటర్ పోయి. పోతానుండు. లీటర్ ఉన్నారా అంటే 80 ప్లస్ 40, 120 ఇవ్వు. లీటర్ 80 రూపాయలా? నీళ్లు కలిపితే 20 రూపాయలు. కలపమంట వేటి? నాకేం వద్దులే. మరే ఇదిగో తీసుకో. ఇదిగోవే చిల్లరత్తాను ఉండత్తా. 150 కదా ఇచ్చింది. 10, 20, 30. ఇదిగో తీసుకో వెళ్ళు. అలాగే. ఇదిగో ఆగో. చిట్టమ్మ, నీ గురించి ఎన్నో విన్నాం. నువ్వెంత మంచిదానివో తెలుసుకున్నావు. కానీ నువ్వింత దుర్మార్గమైన పని చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇదిగో డొంక తిరుగుడు వదిలేసి నువ్వేడ్ చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. చెప్పడానికేముంది? పైకేమో పత్తిత్తులాగా పతివ్రతలాగా బిల్డప్పిస్తావు, చేసేవి మాత్రం మోసాలు, ద్రోహాలు. హే చింతమణి, అయినా అసలు మీరిద్దరు మా ఇంటికి ఎందుకు వచ్చారు? నువ్వు ఆగవయ్యా. ఇదిగో పోతరాజు, చింతామణి, మీరేం చెప్తారో సూటిగా చెప్పండి. చెప్పడానికి ఏముందమ్మా, వీళ్ళ ప్రవర్తన పద్ధతి మాట తీరు నచ్చక కాంతమ్మ గారు ఇంటి నుంచి గెంటేశారు. ఆ విషయం మీకు తెలుసు కదా. ఆ విషయం కాకినాడ మొత్తం తెలుసు కదా. కానీ ఈ కాకినాడ మొత్తానికి తెలియని విషయం ఇంకోటుంది. ఏంటది? ఏంటా? ఈ చిట్టెమ్మ పాల వ్యాపారం ఎంత పద్ధతిగా చేస్తుందో అనుకున్నాం, కానీ ఊరి జనాలందరినీ మోసం చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు. హే చింతామణి, ఇంకో పాలి మోసం గీసం అన్నావనుకో మొహం పగిలిపోద్ది. ఏటనుకుంటున్నావో? ఇదిగో చిట్టమ్మ, ఎందుకు అమ్మాయిని బెదిరిస్తున్నావు? ఆమె ఏం చెప్పాలనుకుంటుందో చెప్పని. చెప్పడానికి ఏముంటుందమ్మా, వీళ్ళు పాల వ్యాపారం పెట్టి పద్ధతిగా బతుకుతున్నారేమో అనుకుంటున్నాం. ఇలా పాల పిండితో తయారు చేసిన పాలు అమ్ముతున్నారు. నోర్మై, మేము పాల పిండితో తయారు చేసిన పాలమ్మడం ఏంటి? ఎదిగో పోతరాజు, నీ ఏషాలు కాంతమ్మ గారి దగ్గర చూపించుకో. మా దగ్గర చూపించావనుకో బర్రెలతో పుడిపించి చంపేస్తానేమనుకున్నావు. చూసారా చూసారా, నిజాలు చెప్తున్నావని మమ్మల్ని బర్రెలతో పొడిపించి చంపేస్తామంటున్నారు. ఇదేం అన్యాయం సిట్టమ్మా? నిజాలు చెప్తే పానాలు తీసేస్తారా? ఏంటండి నిజాలు? మీ కళ్ళ ముందే కదా పాలు పిండి మరీ పోస్తున్నాం. అలాంటిది పాల పిండితో తయారు చేసిన పాలెలా పోస్తాం? ఎలా పోస్తున్నారా? మీరు నిజంగా గనక పాల పిండితో తయారు చేసిన పాలు పోయకపోతే మీ ఇంట్లో పాల పిండి ప్యాకెట్లు ఎలా వస్తాయి? ఏటి? మా ఇంట్లో పాలపిండి ప్యాకెట్లున్నాయా? ఇదిగో ఆంటీ, మేం చెప్పింది అబద్ధమైతే వీళ్ళింట్లో పాలపిండి ప్యాకెట్లు ఉండకూడదు. మేం చెప్పింది నిజమైతే వీళ్ళింట్లో పాలపిండి ప్యాకెట్లు ఉంటాయి. అంతే అంతే కదా? అవును, అంతే కదా. మేము చెప్పింది అబద్ధమో నిజమో తెలియాలంటే మీరందరూ ఇంట్లోకి వచ్చి పాలపిండి ప్యాకెట్లు ఉన్నాయో లేదో చూసుకోండి. వెళ్ళండి. ఏటోటగే వాళ్ళు చెప్తే వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని అవమానిస్తారా? ఏంటి ఎదవనస? ఇప్పుడు ఏంట్రా, మా ఇంట్లో పాలపిండి ప్యాకెట్లు ఉన్నాయంటారు, అంతే కదా? ముమ్మాటికి అంతే. సరేరా, అందరూ కలిసి కట్టగట్టుకెళ్ళి లోపలికెళ్ళి చూడండి. లోపల గాని పాల ప్యాకెట్లు అట్టా ఉన్నాయనుకో నేను చెప్పు తీసి కొట్టుకుంటాను. లేవనుకో ఇటు గూబకి చెప్పించి కొట్టేస్తాను. అందరికీ ఓకే అయితే రండి. నేను రెడీ. పదండమ్మా. చూద్దాం పదండి. లోపల చూస్తే అంతా తెలిసిపోద్ది. చూద్దాం పదండి. చూపించి ఎక్కడుందో చూపిస్తానో కదా. ఏంటి చూపించు. ఏంటి ఏమయ్యా, పాలపిండి ప్యాకెట్లు ఉన్నాయన్నావు, ఎక్కడున్నాయి? అదిగా అక్కడ ఉన్నాయి చూడండి.
అవునే, ఇది నిజంగా పాలపిండి ప్యాకెటే. ఈడికెట్ట వచ్చాయి? వాటి కాళ్ళున్నాయి కదా, నడుచుకుంటూ వచ్చేసి ఉంటాయి. సారీ అండి, అవి ఇక్కడికి ఎలా వచ్చాయో నిజంగా మాకు తెలీదు. చాలా ఆపవయ్యా, ఆయన చెప్పేది 100% నిజం. ఏదో పొట్టకూటి కోసం, బతుకు తెరువు కోసం పాలమ్ముతున్నారనుకున్నాం, కానీ ఇలా పాలపిండితో చేసిన పాలమ్మేసి మా ఆరోగ్యాలని సర్వనాశనం చేస్తారనుకోలేదు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదండి. మీడియా వాళ్ళని పిలిపించి ఈ దుర్మార్గాన్ని చూపించి ఇలా పాల వ్యాపారాన్ని శాశ్వతంగా మూయించాలి. అమ్మా నువ్వు ఆగు. ఇప్పుడేంటి పోతరాజు మాయా, మీడియాని పిలుతావా? 100% పిలుస్తాను. సరే పిలు. జరిగిన దాంట్లో తప్పెవరితో వాళ్ళే తేల్తారు కదా. చిట్టమ్మా, ఏంటి ఆవేశం? నువ్వు ఆగు బావా. ఇళ్ళ లెక్క సెటిలింగ్ చేయాలంటే మీడియాలే కరెక్ట్. నా మొహం సొత్తావేటే, పిలు. అలాగే పిలుస్తా. నాకేమైనా భయమా ఏంటి? హలో జీ న్యూస్ మీడియా సోదరులారా, మిఠాయి కొట్టు చిట్టమ్మ కాకినాడ జనాల్ని పాల వ్యాపారం పేరుతో మోసం చేస్తుంది. ఆ మోసం ఏంటో మీకు తెలియాలంటే, మీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్గా వేసుకోవాలంటే అర్జెంటుగా చిట్టమింటికి వచ్చేయండి. ఇంకో 10 నిమిషాలు మీడియా వాళ్ళు వస్తున్నారు. నీ భాగోతం ఏంటో వాళ్ళే తెలుస్తారు. రారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు నాన్నగారు? ఈ పాటికి తినుండాల్సింది కదా. పర్లేదురా, మనం అందరం కలిసి తింటే ఆ తృప్తే వేరు. అమ్మాయి, యువతల కట్టుకున్న భర్త ఉన్నాడు, పక్కన స్వయాన మా ఉన్నాడు, ఇటుపక్క మీ అత్తుంది. వీళ్ళందరి ముందు మాతో సమానంగా కుర్చీలో కూర్చుంటావా? తప్పే ఉంది మావయ్య గారు. చూసావే, మీ కోడలు ఎలా మాట్లాడుతుందో చూసావా? మామగారి ముందు, కట్టుకున్న భర్త ముందు మాతో సమానంగా కుర్చీలో కూర్చుంటుందంట. ఏం మావయ్య గారు, మీతో పాటు నేను కూర్చోకూడదా? కూర్చునే అర్హత నాకు లేదా? ఏంటా మాటలు? నువ్వెవరివి? నా పెళ్ళానివి, ఈ ఇంటి కోడలివి. ఆ మాత్రం భర్తకి మావయ్యకి గౌరవం ఇవ్వాలని మీ పుట్టింటి వాళ్ళు నీకు నేర్పలేదా? ఊరుకోరా, అసలు తనకి పుట్టింటి వాళ్ళంటూ ఉంటేనే కదా పద్ధతులు మర్యాదలు నేర్పడానికి. అందుకే కట్టుకున్న భర్త స్వయానా మామగారున్నారన్న స్పృహే లేకుండా మన ముందే కూర్చోవాలనుకుంటుంది. ఏంటండి ఆ మాటలు? తనేమైనా పరాయిదా? స్వయాన మన మేనకోడలండి. తను మనతో సమానంగా కూర్చోకపోతే వెళ్ళి నేల మీద కూర్చుంటుందా? ఎస్, మా నాన్నగారు కూర్చున్నారంటే తను నిలబడి ఉండాలి. ఈ ఇంటి కోడలిగా అదే తన నాన్నగారికి ఇచ్చే గౌరవం. గౌరవం గుండెల్లో ఉండాలి గాని ఇలా కుర్చీల్లో సోఫాల్లో ఉండకూడదండి. చూసావే, నీ కోడలు ఎంత మాట ఉందో చూసావా? గౌరవం గుండెల్లో ఉండాలంట, సోఫాల్లో కుర్చీలో కాదంట. తన అన్నదానిలో తప్పే ఉందండి. మీ ముందు నిలబడితేనే గౌరవం ఇవ్వడం అయితే, ఇంటి బయటున్న గుర్కాకి, ఇంట్లోకొచ్చే పని మనుషులకి, ఇంటి కోడలికి తేడా ఏముంటుందండి? అత్తయ్య, కోడల్ని కన్న కూతురితో సమానంగా చూసే మావయ్యలున్నారు. మావయ్యని కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే కోడళ్ళు ఉన్నారు. కానీ నా దురదృష్టమేంటో కోడల్ని ఆ గర్భశత్రువులా చూసే మావయ్య గారికి కోడలిగా వచ్చాను.
మావయ్య గారు, మీ ముందు కూర్చోవటమే నేను చేసిన తప్పైతే ఇక జీవితంలో కూర్చోనండి. చిచ్చి, నేనేం చెప్పినా అపార్థం చేసుకొని చెడుగా ఆలోచించడం తప్ప ఒక్క మాట కూడా మంచిగా ఆలోచించరు. ఛీ, ఎదవ జీవితం. నాన్నగారు నాన్నగారు చూసావా, నీ వల్ల మా నాన్నగారు తినకుండా వెళ్ళిపోయారు. ఛీ, అత్తయ్య, నేను చేసింది తప్ప? పిచ్చి తల్లి, రక్తానికి రుచి మరిగిన పులికి జింక కన్నీరు ఏం అర్థమవుతుందమ్మా? వాళ్ళ గురించి నువ్వేం బాధపడకో. నువ్వు కూర్చో, టిఫిన్ చేద్దు గాని. వాళ్ళ మాటలకి కడుపు నిండిపోయింది అత్తయ్య. నాకు ఆకలిగా లేదు. ఇదిగో, నువ్వు తినకపోతే నేను కూడా తినను. అది కాదత్తయ్య. చూడమ్మా, మీ మావయ్య గారు నీకు తండ్రి అవుతాడో లేదో తెలియదు కానీ నేను మాత్రం ఎప్పటికీ నీకు తల్లి. నాన్నా, లత మాటలకి ఫీల్ అయ్యావా? చిచి, అంత సీన్ లేదు. అమ్మయ్యా, నువ్వెక్కడ ఫీల్ అయ్యావా అని నేను ఫీల్ అయ్యాను. చిన్న జలకిచ్చొచ్చాన్రా. అయితే ఓకే నాన్న. రే వర్మ, నిజానికి ఈ లత మీద మనకి కోపం లేకపోయినా ఆ వీరనారాయణ గారిని దృష్టిలో పెట్టుకొని ఈ అమ్మాయి మీద పగ సాధించాల్సి వస్తుందిరా. అవును నాన్నగారు, ఆ వీరనారాయణ ఇంట్లో పుట్టిన ఎవరైనా మనకు శత్రువులే కదా. కరెక్ట్రా. కాకపోతే ఈ పెళ్లితోనైనా వీరనారాయణ గాడొచ్చి మన కాళ్ళు పట్టుకుంటాడనుకుంటే ఆ చిట్టెమ్మ మధ్యలో తలదూర్చి మనం అడిగిన కానుకలన్నీ ఇచ్చి లతని మన కంటగట్టి వెళ్ళింది. ఆ వీరనారాయణ గాడితో నా కాళ్ళు పట్టించుకోవాలి అన్న నా కోరికగానే మిగిలిపోయేటట్టుందిరా. మిగిలిపోదు నాన్నగారు. ఆ వీరనారాయణతో మీ కాళ్ళు పట్టించే ఐడియా నా దగ్గర రెడీగా ఉంది. ఏంట్రా అది? ఎలా ఉంది నా ఐడియా? సూపర్ రా, సూపర్. వెంటనే వెళ్ళి నీ ప్లాన్ని అమలు చేద్దాం పద. అప్పుడు చచ్చినట్టు లత ఈ ఇంటికి దూరం అవడం, దాంతో ఆ వీరనారాయణ గాడు వచ్చి నా కాళ్ళు పట్టుకోవడం కన్ఫర్మ్. పద. పదండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను పుట్టి బుద్ధెరిగాక మా అమ్మ ఎలా ఉంటుందో తెలీదత్తయ్య. కానీ మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ మీలాగే ఉంటుందేమో. రేయ్, చూసావా అత్తా కోడళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో? అవును నాన్న, మనిద్దరం లేకపోయినా వాళ్ళిద్దరూ హ్యాపీగా బతికేసేలా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, మన ప్లాన్ అమలు చేయి. నాకంటే మీరు ఫోన్ చేస్తేనే బెటర్. ఓకే.
హలో, ఏంటి? అవునా? చావు బతుకుల్లో ఉన్నారా? వెంటనే లతను చూడాలంటున్నారా? సారీ, ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారో తెలుసా? లత ఈ గడప దాటాలంటే ఈ ఇంటిని శాశ్వతంగా మర్చిపోవడమే. తను రాదు. ఆవిడని చావనివ్వండి. ఎవరు నాన్నగారు? ఇంకెవర్రా, ఈ లత గారి నానమ్మ గారికి హార్ట్ అటాక్ వచ్చిందంట.